శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28వ తేదీ మే నెల 2026వ సంవత్సరం గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కుజుడు ఏమైనా మేలు చేస్తారా అంటే స్వస్థానాధిపతి కాబట్టి మేలు చేస్తారు అని చెప్పుకోవాలి. ఇక్కడ మేలు జరగబోతోంది. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క స్థితి సంచారము కూడా బాగుంది, ఇది మేలు చేస్తుంది. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది, ఇది అత్యద్భుతమైన మేలు చేస్తుంది. ఇవి చెప్పదగినటువంటి గ్రహస్థితులు. 3 గ్రహాలు కూడా ఒక విధమైనటువంటి సంతోషాన్ని కలగజేస్తున్నాయి. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా అద్భుతంగా ఉంటూ బుధ ఆదిత్య యోగంలో ఉన్నారు. కుటుంబ జీవితం బాగుంటుంది, వ్యక్తిగతం బాగుంటుంది, లాభాల బాటలో ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సహాయ సహకారాల విషయంలో చక్కగా ఒకళ్ళకొకళ్ళు అన్యోన్యత పెంచుకునే విధంగా ఉంటారు. పూర్వం కన్నా చాలా మేలైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాస్త మనశ్శాంతి కూడా కనిపిస్తోంది. నిజానికి 2 రోజుల్లో మారబోతూ ఉన్నటువంటి గురుగ్రహం ఏమన్నా అనుకూలం అవుతుందా అంటే అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురువుగారు అనుకూలమేమి అవరు. కానీ ఇక్కడ చతుర్థంలో మాతృస్థానంలో నవమాధిపతి ఉచ్చ పొంది ఉండడం అంటే ఒక కోణాధిపతి ఒక కేంద్రంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. కాబట్టి చెడు చెయ్యరు, మంచి ఫలితాలు ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. స్థిర చరాస్తుల వృద్ధిని సూచిస్తూ ఉన్నది కాబట్టి చక్కగా మీరు వృద్ధిలోకి వస్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అయితే నవగ్రహ హోమం చేసుకోవడం మంచిది, నవగ్రహాల స్తోత్రం చేసుకోవడం మంచిది, ఇష్టదేవతారాధన చేసుకోవడం మంచిది. ఇవి తప్పనిసరిగా మీరు పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకి జరుగుతాయి అనేటటువంటి ఆశాజనకమైనటువంటి మనస్సుతో అన్నిటినీ ఆచరించుకుంటూ ప్రవర్తించుకుంటూ ఇప్పుడు చెప్పినటువంటి సూచనలని పరిహారాలని ఆచరించుకుంటూ ముందరికి వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశిలో బుధాదిత్య యోగం జరుగుతోంది. అలాగే ద్వితీయ స్థానంలో గురు శుక్రులు ఇద్దరు ఉన్నారు. లాభస్థానంలో శనిగారు ఉన్నారు. షష్ఠ స్థానంలో చంద్రుడు ఉన్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటూ 2 గ్రహాల యొక్క యోగం రాశిలో ఏర్పడబోతోంది. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావం ఒకటి కనిపిస్తోంది. ఒకటి కీర్తి ప్రతిష్టలు అధికమవుతూ ఉండగా రెండోది కొంచెం దుఃఖానికి కొంచెం కలహానికి కారణభూతమవుతున్నాయి. ఇది చెప్పదగ్గ సూచన. అంటే ఈ భావాలు ఒకటే భావంలో పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ప్రచోదితం అవుతున్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. 2 రోజుల్లోనే గురుబలం అనేది తగ్గబోతోంది. గురువుగారు ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి వెళ్తారో కొంచెం బలం తగ్గుతుంది. అయితే శనిగారి బలం ఉంటుంది కాబట్టి మనోబలం బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ధైర్యంగా ముందరికి వెళ్ళొచ్చు. కానీ జాగ్రత్త అనేది కొన్ని విషయాలలో తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు విషయంలో కానీ ఏదైనా ఒక నిర్ణయం చేసుకునే విషయంలో కానీ అలాగే బంధుమిత్రులతోటి వ్యవహారాలు కానీ కొద్దిగా జాగ్రత్తలుగా పాటించండి. అయితే మాట తీరు చాలా బాగుంటుంది, కుటుంబం చాలా బాగుంటుంది, అన్యోన్యత చాలా చాలా బాగుంది. అలాగే రుణభారాలు తగ్గుతున్నాయి, శత్రువుల యొక్క సంఖ్య తగ్గుతోంది, మిత్రుల సంఖ్య పెరుగుతోంది, విజయావకాశాలు బాగా మిన్నంటి ఉంటాయి అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో చాలా బాగుంది అని చెప్పడానికి అయితే రావట్లేదు. జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా వాహనాలకు సంబంధించి కొనుగోలు అమ్మకాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఉద్యోగ జీవితంలో కానీ వ్యాపార జీవితంలో కానీ చాలా చాలా అప్రమత్తంగా ఉండండి అని మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చెయ్యండి. కొత్తగా ఎవరన్నా వ్యాపారం ప్రారంభిద్దాము అనుకున్నట్టయితే జన్మజాతకంలోని ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశాంతర్దశల బలము ఎంత మేరకు ఉన్నదో చూసుకుని మీరు వ్యాపారం ప్రారంభించుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు కూడా పారాయణ చెయ్యండి, మరింత మనశ్శాంతి ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగుంటూ వచ్చారు ఇప్పటి వరకు.
అలాగే ఇప్పుడు రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. లాభస్థానంలో కుజుడు బాగున్నారు. 3 గ్రహాలు చాలా బాగుంటూ ఉండగా మరి ఒక 2 రోజుల్లోనే మారబోతూ ఉన్నటువంటి గురువు గారి వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి. సంపదలు పెరుగుతున్నాయి. మీరు మాట్లాడే మాటకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సన్మాన సత్కారాలు ఉంటాయి. అందానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. అలాగే అందమైన వస్తువుల్ని ఎంచుకుంటారు. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. అనుకూలమైనటువంటి మార్పులు చాలా వరకు ఇప్పుడు జరగబోతున్నాయి. ఇవి మీకు మానసిక ప్రశాంతతని పెంపొందింపజేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మరి 2 రోజుల్లో మారబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క దృష్టి దశమ స్థానం మీద పడబోతూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంటి ఇలవెల్పుని పూజించండి. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలోకి రాబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క ప్రభావం అత్యద్భుతంగా ఉండబోతోందండి. మామూలుగా అయితే గురువుగారి ప్రభావం రాశిలోకి వస్తూ ఉంటే అంత అత్యద్భుతం అని చెప్పలేం, బాగుంటుంది. కానీ ఇది ఆయనకి ఉచ్చరాశి అవడం వల్ల, నవమాధిపత్యం పొందినందువల్ల, షష్టాధిపత్యం పొందినందువల్ల రాశిలోకి రాబోతూ ఉన్నారు. ఆ ఉన్నటువంటి పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. రుణభారాలు తీరుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పితృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే ఏదైనా ఆదాయం కూడా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పిత్రార్జితం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఏమి సహాయం చేయకపోయినా, తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని పట్టించుకోకపోయినా ఇప్పుడు కాస్త అనుకూలమైన పరిస్థితులు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఇప్పుడు మీకు అక్కడికి వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి చాలా చాలా అనుకూలమైన కాలము. వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు కూడా విలువైనటువంటి ఆభరణాలని ఇప్పించగలుగుతారు. చక్కగా మీరు వాటిని పొందుతారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి బుధ ఆదిత్యులు ఇద్దరు కూడా మీకు అనేక రకాల మేలు చేస్తున్నారు. స్థానం రీత్యా మేలు చేస్తున్నారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం రీత్యా కూడా కొంచెం మేలు చేస్తున్నారని చెప్పచ్చు. ధన ఆదాయం రీత్యా, కుటుంబ రీత్యా ఇవన్నీ మేలు కలిగేటటువంటి అంశాలే. కాబట్టి ఈ బుధాదిత్య యోగము అద్భుతంగానే ఉంది. శుక్రాచార్యుల వారు బాగున్నారు. గురువుగారు కూడా బాగున్నారు. మాతృవర్గ రీత్యా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ప్రారంభమై ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింతగా ప్రయోజనాలు పొందండి. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహు గాని కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాన్ని సూచిస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం కూడా చాలా వరకు అష్టమ శని దోషాన్నే సూచిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు లాభస్థానంలో గురు శుక్రుల యొక్క సంచారం ఉంది. దశమ స్థానంలో రవి గారి యొక్క సంచారం ఉంది. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క సంచారము మీకు చాలా మేలు కలిగించాలి. కానీ ఈ రాహుకేతు శనిగారుల మటుకు చాలా వరకు ఇబ్బందికరమైన ఫలితాలే సూచిస్తూ ఉన్నారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నప్పటికీ, ఉద్యోగ జీవితంలో చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ, లాభాల బాటలోనే మీరు ఉన్నప్పటికీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, రుణభారాల విషయంలో కానీ, సంతాన రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, మీ మాట్లాడే తీరు రీత్యా కానీ మీరు జాగ్రత్తలు పాటించవలసిందే. అలాంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చెప్పదగ్గ సూచనలు ఏంటంటే, ఎంత అనుకూలమైన పరిస్థితులు వస్తున్నా ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఎలాంటి బాధ కలుగుతుందో అలాంటి బాధనే మీకు పొంచి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. చాలా వరకు అనుకూలమైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. ఎప్పుడైతే 2 గ్రహాలు బాగున్నాయో
సాధారణమైన ఫలితాలనే చెప్పాలి. ఎందుకంటే 9 గ్రహాలకి గాను 2 గ్రహాలు మాత్రమే అనుకూలం అంటే అది పూర్తిగా అనుకూలవంతమైనటువంటి సమయం కాదు. కానీ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే రాబోతూ ఉన్నటువంటి 2 రోజుల్లోనే గురువు గారి యొక్క స్థితి సంచారము లాభ స్థానంలోకి మారుతూ అది ఉచ్చరాశి అవుతుంది. ఎప్పుడైతే ఇంత అద్భుతమైనటువంటి మార్పు జరగబోతోందో గృహంలో చైతన్యం వస్తుంది, అనుకూలమైన ఫలితాలు వస్తాయి, స్వగృహ నిర్మాణానికి అవకాశాలు వస్తాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది. ఇన్నాళ్ళు ఏదైనా కష్టపడుతూ ఉంటే శారీరక పరమైన కష్టం ఎక్కువగా ఉంటే ఇప్పుడు కొంచెం శారీరక పరమైన శ్రమ తగ్గే విధంగా ఒక విధమైన సుఖము కలిగే విధంగా పరిస్థితులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే విధంగా ఉంటుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, సంతానం మాట వింటారు, రుణభారాలు తగ్గుతాయి, లాభాల బాటలో ఉంటారు. ఇంకేమి కావాలండి? ఇన్ని రకాలుగా మంచి బెనిఫిట్స్ కలుగుతున్నాయి అంటే చాలా అనుకూలమైన పరిస్థితులు వస్తున్నాయని అర్థము. ఇప్పటికే ఈసరికే వచ్చి ఉంటాయి అని కూడా తెలియచెప్పచ్చు. అలాగే మిగతా అన్ని విషయాలలోనూ కొంచెం ఓర్పు కలిగి ఉండండి. కుటుంబంలో చక్కటి అనుకూలత ఏర్పడబోతూ ఉంది, ఉద్యోగ జీవితం బాగుంది. ఇంతవరకు మీరు ఏమీ అధైర్యపడనవసరం లేదు. ఏదైనా దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం విషయంలో కూడా కాస్త ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. అలాగే శనిగారికి మటుకు తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అప్పుడప్పుడు, 3 నెలలకి 4 నెలలకి ఒకసారి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ శ్లోక పారాయణాలు చేయడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. ఇది పాటించండి, చక్కటి అభివృద్ధి జీవితంలో ఉండండి. తులారాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చాలా చాలా బాగుంది. షష్టంలో ఉన్న శనిగారి సంచారం బాగుంది. అలాగే నవమంలో ఉన్న గురు శుక్రుల యొక్క సంచారం బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారం బాగుంది. వెరసి 5 గ్రహాలంటే ఇంక అసలు ఏం చెప్పాలండి? ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాము 4 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగున్నాయి, ఒక్కొక్కసారి 6 గ్రహాలు బాగున్నాయి అని కూడా చెప్పుకుంటున్నాం. అంటే ఆ స్థాయిలో మంచి శుభ సంఘటనలు జరుగుతాయి, మనసు ఉల్లాసంగా ఉంటుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, బంధుమిత్రుల ఆదరణ చాలా బాగుంటుంది, మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి, ఏ పని ప్రారంభించినా విజయావకాశాలు ఉంటాయి. అలాగే చక్కటి కొనుగోలు అమ్మకాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధన లాభాలు ఉంటాయి, పిత్రార్జితం ఉంటుంది, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకి స్కాలర్షిప్లు రావడానికి అవకాశం ఉంది. వారు వారి యొక్క విద్యారంగంలో వారికి చాలా చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. ఇలా ఎన్నో విధాలుగా బాగుండి మీ జీవితాశయం నెరవేరే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చెయ్యండి. ప్రతిరోజు తప్పనిసరిగా మీరు లలితా అమ్మవారిని స్మరించుకుంటూ ఉండండి. మరిన్ని మంచి ఫలితాలు, మరింత అభివృద్ధి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం బాగుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అంటే 2 గ్రహాల యొక్క ఉనికి మాత్రమే బాగుంటూ ఉండడంతో అంత చాలా బాగుంది అని చెప్పడానికి లేదు. కానీ 2 రోజుల్లో మారబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచార ఫలితము నవమ స్థానంలోకి రాబోతూ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము అనుభవించేటటువంటి సమయం వచ్చింది. ఇప్పటి వరకు మీరు ఏవైతే కష్టాలు పడుతూ ఉన్నారో వాటన్నిటిని మర్చిపోయేటటువంటి కాలం వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఒక గురుబలం బాగుంది అంటే మీరు ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉంటుంది. అలా ఎదుర్కోగలిగినప్పుడు కొన్నిటిని సమస్యల్ని మీరు దాటేయగలుగుతారు. ఇదే గురువు గారి యొక్క బలం యొక్క విశేషత అని కూడా నేను తెలియచెప్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి కష్టం ఏదైనా ఉందా అంటే ఇప్పటి వరకు మీరు చాలా చవి చూశారు. ఇప్పుడు కూడా అలాగే ఏదైనా ఉందా అంటే దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం మీకు వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, అలాగే విజయావకాశాలు ఉంటాయి, మంచి ఆలోచన వస్తుంది, విలువైన వస్తువుల్ని మీరు సేకరించుకోగలుగుతారు, భద్రపరుచుకోగలుగుతారు. ఏదో విధంగా ఆత్మసంతృప్తి కలిగించేటటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టమైన దేవతని ఆరాధించండి, అలాగే ఇంటి ఇలవేల్పుని ఆరాధించండి. మరింత ప్రశాంతమైన జీవితం మీకు ఉంటుంది. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారము చాలా చాలా బాగుంది. ఇక షష్ఠ స్థానంలో రవి బుధులు బాగున్నారు, సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు, ఏకాదశంలో చంద్రుడు బాగున్నారు. 5 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో ధనుసు రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారము చాలా వరకు మీకు ఇక్కడ మేలు చేస్తుంది, స్వస్థాన కుజుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సంతాన రీత్యా భయపడవలసిన అవసరం లేదు. అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి కొంచెం శని గారికి తైలాభిషేకం చేయండి, ఇది చెప్పదగ్గ సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, అలాగే ఆత్మీయత అనుబంధాలు పెరుగుతాయి, బంధువర్గంతో మనోభీష్టం పెరుగుతుంది. ఏదైతే మీరు మనస్సంకల్పం చేస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా మీరు సాధించి తీరుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విజయావకాశాలు బాగా ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు బాగా ఉన్నాయి, ధనము అనేది మీకు చాలా సులువుగా వస్తుంది, అంటే ఆదాయం చాలా చక్కగా మంచి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, వివాహాది శుభకార్యాలు కూడా ఇంట కుదరడానికి, నిర్ణయం కావడానికి ముహూర్తాలు అవకాశం ఉంది. చాలా ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. పితృవర్గ రీత్యా కూడా అనేక లాభాలని ఇక్కడ సూచిస్తూ ఉన్నాయి. ఒక విధమైనటువంటి ఆనందంతో ఉంటారు మీరు. ఇదే ఆనందం ఈ రోజంతా కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా మనశ్శాంతి తగ్గుతోంది అనేటటువంటి ప్రసక్తి ఏమీ కనిపించబోవడం లేదు. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి, మరింత సంతోషంతో ఉంటారు. మకర రాశి. మకర రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన సంచార శని గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. అలాగే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. ఇంకా మిగతా గ్రహాల సంచారం అంతగా బాగలేదు, కాకపోతే మీకు మనోభీష్టం నెరవేరుతుంది, అలాగే మనోధైర్యం పెరుగుతుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, బంధువర్గ ఆదరణ ఉంటుంది, బంధువర్గ సహాయ సహకారాలు ఉంటాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఇవి ఒక ఎత్తవగా 2 రోజుల్లో రాబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచార మార్పు ఇంకా ఇంకా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఏ విధంగా ఇస్తుంది అంటే స్థిరచరాస్తుల వృద్ధికి సంబంధం కావచ్చు, ఏదైనా ఇళ్ళు పొలాలు అలాంటి స్థిరచరాస్తులు కొనుగోలు చేయడం ఇలాంటివి ఉండొచ్చు, లేదా పెద్ద వాహనం కొనుగోలు చేయడం ఉండొచ్చు, అలాగే వివాహాది శుభకార్యాలు కుదరవచ్చు, పబ్లిక్ రిలేషన్స్ పూర్వం కన్నా ఇప్పుడు చాలా బాగా మిమ్మల్ని అర్థం చేసుకోవడం కావచ్చు, ఎవరైనా శుభకార్యాలు చేసుకుంటున్నామండి అంటే మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు, రాజకీయంగా కానీ ఉద్యోగరీత్యా కానీ చాలా అనుకూలమైన కాలం రావచ్చు. ఇలా ఏదో విధంగా మీకు మంచి శుభ పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. ఉన్నత విద్య, స్కాలర్షిప్లు, విదేశీయానం, ఏ విధమైనటువంటి ప్రయోజనాలు మీకు కలుగుతున్నా కూడా చాలా చాలా మానసికమైనటువంటి ఆనందానికి లోనవుతారు, సంతృప్తికి లోనవుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో పూర్వం కన్నా చాలా మంచి రోజులు వస్తున్నాయి. అలాగే ఏదైనా మీరు ఇప్పటి వరకు అపవాదులు పడి ఉన్నట్టయితే ఇప్పుడు వాటిని తిప్పగొట్టగలిగే సామర్థ్యం వస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చెయ్యండి, శివారాధన చెయ్యండి, మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి, మిగతా అన్ని విషయాలలోనూ కూడా చక్కటి ఎదుగుదల ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం బాగుంది, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగము బాగుంది, పంచమ స్థానంలో గురు శుక్రులు బాగున్నారండి. ఇది చాలా అద్భుతమైనటువంటి స్థితి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే రాశిలో ఉన్నటువంటి రాహు గాని, సప్తమంలో ఉన్నటువంటి కేతువు గాని ఇప్పుడిప్పుడే వాటి యొక్క స్థాన చలనాలు లేవు. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి సంచారము కూడా ఇంకా ఈజీగా 1 సంవత్సర కాలం పాటు అక్కడ ద్వితీయంలోనే సంచరిస్తూ ఉంటారు. కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయిస్తూ ఉండండి. అప్పుడప్పుడు వాక్కు విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. కుటుంబ స్థానంలో ఎక్కువగా క్రమశిక్షణగా ఉండడానికి కుటుంబ సభ్యులందరూ మీరు కొంచెం సమయాన్ని వెచ్చించండి. ఇవి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవుతూ ఉండగా ఆరోగ్య రీత్యా కూడా ఔషధ సేవ అవసరం పడుతుంది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. ఇక
అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా బాగుంటుంది, కాస్త శారీరక పరమైన సుఖం పెరుగుతుంది. ఏదైనా ఇప్పటి వరకు కష్టపడుతూ ఉన్నా ఆ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తూ మానసిక ప్రశాంతత కలుగుతుంది. సంతానం పట్ల చాలా చాలా సంతృప్తి కలుగుతుంది. సంతానం ఇప్పటి వరకు లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశ, శుభవార్త అన్నీ ఉంటాయి. అలాగే దైవభక్తి బాగా పెరుగుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది, మనోభీష్టం నెరవేరుతుంది. చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉన్నాయి. అంతేకాదు ఒక 2 రోజుల్లోనే మారబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచారము కూడా షష్ఠ స్థానంలోకి వెళ్ళబోతోంది. నిజానికి షష్ఠంలో గురుడు అంత మంచి శుభ ఫలితాలను ఇవ్వబోరు, కానీ ఇక్కడ ద్వితీయాధిపత్యము లాభాధిపత్యము కలుగుతున్న కారణం చేత ఖచ్చితంగా మీకు ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది, లేదా ఏదో ఒక విధంగా ఆదాయం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల అన్యోన్యత పట్ల మటుకు ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్నారు మీరు ఇప్పటి వరకు. అదే అభిప్రాయాలని అలాగే స్థిరంగా ఉంచుకోండి. అతి జాగ్రత్తతో సంచరిస్తూ వెళ్ళండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక శివారాధన చేయడము, దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయడము, హనుమాన్ చాలీసా పారాయణ చేయడము మట్టుకు మానకండి. జీవితం ప్రశాంతంగా గడుస్తోంది అనేటటువంటి ఆనందంతో ఉంటారు. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారము డిసెంబర్ 8వ తేదీ వరకు షష్ఠ స్థానంలోనే సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఆదాయానికి ఇబ్బంది అనేది కనిపించబోవడం లేదు. ఆదాయం ఏదో ఒక రకంగా ఆదాయం ఉంటుంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు వారు బాగున్నారు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు. ఈ 4 గ్రహాలు చాలా బాగున్నాయి. అయితే ద్వితీయంలోని కుజగ్రహం యొక్క మంచి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ద్వితీయంలో కుజుడు అంత పూర్తిగా సత్ఫలితాలను ఇవ్వబోరు, కానీ ఇక్కడ స్వస్థానంలో ఉండడం చేత వేగవంతమైన ఆలోచనలు ఉండడము, అలాగే ప్రవర్తన కూడా చాలా వేగంగా ఉండడము, కుటుంబంలో ఏదో ఒక విధంగా అంటే భయపెట్టో బామాలో బ్రతిమిలాడో ఇలా చెప్తాం కదా, అలా ఏదో విధంగా ఒక సత్ఫలితాన్ని తీసుకొస్తారు, ఒక ఐకమత్యాన్ని తీసుకొని వస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. మనోవ్యధ అనేది వీరికి బాగా తగ్గిపోయి ఉంటుంది. మనసు శాంతి ఎక్కువగా పెరిగి ఉంటుంది. అలాగే స్థిరచర ఆస్తుల వృద్ధి బాగుంటుంది. ఇంకొక 2 రోజుల్లో మారబోతూ ఉన్నటువంటి గురుగ్రహము పంచమ స్థానంలోకి రాబోతూ ఉన్న కారణం చేత ఒక్క విధంగా చెప్పాలంటే వీరికి స్టార్ తిరుగుతోంది అని చెప్పచ్చు. ఇప్పటి వరకు గురుబలం లేదు, శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, ఒక్క కేతు బలం మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఇంకా 2 రోజుల్లోనే మారబోతూ ఉన్నటువంటి పంచమ స్థాన ఉచ్చ గురుని యొక్క సత్ఫలితాలు చాలా చాలా మేలు చేస్తూ ఉన్నాయి. అలాగే చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. సంతాన పరంగా బాగుంటుంది, వ్యక్తిత్వ పరంగా బాగుంటుంది. అలాగే ఏదన్నా మీ మీద అభియోగాలు పడుతున్నట్టయితే, లేదా ఇప్పటి వరకు ఏదైనా పడి ఉన్నట్లయితే వాటిని అపోహలు తొలగిస్తుంది. ఎవరైతే మీ మీద అపోహ పడి ఉంటారో ఆ అపోహలని తొలగించేటట్టుగా చేస్తుంది. గురుగ్రహం యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాలు చాలా చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి అద్భుతమైన ఫలితాలు అన్నమాట. అలాగే ఏదన్నా ఉపాసనా మార్గంలోకి వెళ్ళడము, ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా కాలం గడపడము, ఇలాంటివన్నీ ఉండడమే కాదు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి చాలా వరకు సహకారం ఉంటుందన్నమాట. పూర్తిగా ఇప్పటి వరకు ఎలా ఉంది, అసలు నిప్పు ఉప్పు అన్నట్టుగా ఉండే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు కొంతమంది విషయంలో. ఇప్పుడు అది తగ్గుముఖం పట్టి కాస్త అన్యోన్యత పెరిగే విధంగా ఉంటుంది. పిత్రార్జితాలు బాగుంటాయి, కీర్తి ప్రతిష్టలు ప్రారంభమవుతాయి. ఉద్యోగ జీవితంలో ఏమన్నా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు వాటన్నిటిని అధిగమించగలుగుతారు. ఇలా అనేక విధాల మంచి ఫలితాలు ఉండి మనసుకి ప్రశాంతత కలిగించే విధంగా ఉంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, వీలైతే శివారాధన కూడా చెయ్యండి. అత్యధికమైనటువంటి ఎదుగుదల కానీ మనశ్శాంతి కానీ మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.